అందరికీ నమస్తే అండి. హైదరాబాద్లో గోవా తరహా పచ్చి కల్చర్ ఒకటి వచ్చేసింది. ఈ మధ్య గత 7-8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లోని కొన్ని స్పాట్లు రెడ్ లైట్ ఏరియాలుగా మారాయి. సో అది ఓపెన్ సీక్రెటే. పోలీసులు షీ టీమ్స్గా ఏర్పడి ఎక్కడికక్కడ రైడ్స్ చేయడం, సో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అయితే నిన్న ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగిందనమాట. కొంచెం ఇంట్రెస్ట్, అందుకే ఈ సబ్జెక్ట్ మీద నాకు అనాలిసిస్ చేయాలనిపించింది. తెలంగాణ క్యాడర్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి బి సుమతి, ఆమె 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనమాట. గతంలో ఆమె స్పెషల్ బ్రాంచ్లో పనిచేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సుదీర్ఘకాలం పనిచేశారు. అలా పనిచేసినప్పుడు మావోయిస్టులు లొంగిపోవడంలో కీలక పాత్ర పోషించి దాదాపుగా 590 మంది మావోయిస్టులు లొంగిపోవడంలో ఈ చర్చలు జరపడం కీలక పాత్ర పోషించారు. అప్పుడే ఆమె పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కూడా చాలా కాలం పాటు పనిచేశారు. సో ఆమెకు మొన్న 5వ తేదీన 5 రోజుల కిందట, అంటే 1వ తేదీన ప్రభుత్వం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారనమాట. సో ఆమె ఆ పోస్టింగ్లో బాధ్యతలు నిన్న అక్కడ బాధ్యతలు స్వీకరించి నిన్న నైట్ ఆమె దిల్సుఖ్ నగర్లోని ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక ఏరియాలో రాత్రి 12 గంటల నుంచి 3:30 వరకు ఉన్నారు. సింగిల్గా, ఎటువంటి ఎస్కాట్ లేకుండా, గన్మెన్స్, సెక్యూరిటీ ఎవ్వరూ లేకుండా సింగిల్గా ఆమె 12 నుంచి 3:30 వరకు ఉన్నారనమాట. అలా ఉన్నప్పుడు ఆ 3 గంటల వ్యవధిలో ఆమె దగ్గరకు 40 ద్విచక్ర వాహనాలు, 40 వెహికల్స్ వచ్చాయంట. అందులో ఎక్కువ ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాళ్ళు, డిగ్రీ చదువుతున్న కుర్రాళ్ళు, టీనేజ్ కుర్రాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళేనంట. వచ్చి, వస్తావా, నీ రేట్ ఎంత, ఎక్కడ ఉంటావు, ఫోన్ నెంబర్ ఇస్తావా, ఇక్కడే ఇల్లు దగ్గరే, ఇటువంటి, అంటే ప్యూర్లీ ఆమెతో బేరం మాట్లాడడానికో ఆమెను తీసుకువెళ్ళడానికో అలా చాలా పచ్చిగా వ్యవహరించారంట. సో ఆమె ఏ ఉద్దేశంతో అయితే అక్కడికి వెళ్ళారో, అసలు ఎలా ఉంది, ఈ పరిధిలో ఏం జరుగుతోంది, ఈ టైంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తే ప్యూర్లీ మరి పచ్చిగా చండాలంగా, అలాగే ఆ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ ఎదురుగానే కొంతమంది కుర్రాళ్ళు మద్యం తాగడం అండ్ గంజాయి తీసుకోవడం, ఆ బ్యాచ్ అంతా కనిపించింది. సో నైట్ 12:30 తర్వాత హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్ నగర్లో ఎంత వికృతమైన పరిస్థితులు ఉన్నాయి అనేది ఆమె కళ్ళారా చూశారు. మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ 2:30-3 గంటల వ్యవధిలో అక్కడికి ఏ ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కూడా రాలా. ఈ పోలీసులు సాధారణంగా నైట్ టైం పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవ్వరూ రాలేదు. సో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ రాలేదు, సీక్రెట్ సెల్ ఎస్బీ వాళ్ళెవరూ రాలేదు. సరే, సాధారణంగా పెట్రోలింగ్ వాళ్ళు నైట్ టైం తిరుగుతుంటారు, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళెవరూ రాలేదు. ప్లస్ ఆకతాయిలు విపరీతంగా తిరిగారు, గంజాయి బ్యాచ్ తిరిగింది, అండ్ మద్యం తాగుతున్న వాళ్ళు కనిపించారు. ప్లస్ అమ్మాయిలను విపరీతంగా వేధిస్తున్నారని తనే నేరుగా ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ కూడా ఆమె నేరుగా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. చేస్తే చివరికి 3:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఒక ఎస్ఐ వచ్చి ఆమెను గుర్తుపట్టి ఇమీడియట్గా సెల్యూట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం తాను చూసిన పరిణామాలన్నీ కూడా ఆ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ చేసి, ఎవరెవరైతే తనతో మాట్లాడారో, తన దగ్గర బండి ఆపారో వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులను కూడా అలర్ట్ చేశారు, తన టీంను కూడా అలర్ట్ చేశారు. నేను ఇలా ఉన్నాను, ఉంటే ఏ ఒక్క పెట్రోలింగ్ వెహికల్ కూడా రాలేదు, సో నా పరిధిలో ఇలా ఉందని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి విపరీతంగా ఆమె గురించి చర్చ జరుగుతుంది. ఆమె ఏమి ఐపీఎస్గా ఇదే ఫస్ట్ పోస్టింగ్ కాదు, ఆమె 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, చాలా పోస్టింగ్స్లో ఉన్నారు. కాకపోతే హైదరాబాద్ సిటీలో ఆమెకు ఫస్ట్ టైం కమిషనర్గా వచ్చింది. చూడండి, మనకి ఇది ఇడియట్ సినిమా ఉంటుంది కదా, ఇడియట్ సినిమాలో ప్రకాష్ రాజు అక్కడ సిటీకి పోలీస్ కమిషనర్గా వచ్చిన ఫస్ట్ రోజే మద్యం దుకాణాల దగ్గరికి, అంటే అతను సివిల్లో ఒక లుంగి కొట్టుకొని మద్యం దుకాణానికి వెళ్ళడం, షటర్ కొట్టడం, వాళ్ళేమో మద్యం ఇవ్వడానికి బయటకు రావడం వల్ల అక్కడ ఇదంతా కొంచెం సినిమాటిక్ సీన్లు జరుగుతాయి. సో ఇది కూడా ప్యూర్లీ సినిమాటిక్ సీనే. ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్, ఆమె ఏజ్ కూడా అరౌండ్ 50 ఉంటుంది, 48 to 50 మధ్యలో ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసరు సివిల్ డ్రెస్లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో ఉంటే మిడ్ నైట్ వేళ ఇంతమంది 40 ద్విచక్ర వాహనాలు, అంటే 40 సార్లు ఎవరెవరో ఒకరు వస్తూనే ఉన్నారనమాట. సో ఎంత దారుణంగా ఉందో చూడండి హైదరాబాద్ సిటీలో పరిస్థితి. సో అందుకే అక్కడ ఎన్ని మార్పులు చేర్పులు చేస్తున్నా సరే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇది ప్రభుత్వానికి కూడా ఒక రకంగా కనువిప్పే. అయితే ఇది దిల్సుఖ్ నగర్లోనే ఇలా ఉందంటే పరిస్థితి,
ఇంకా జూబ్లీ హిల్స్ వైపు కానీ అండ్ ఈ హైదరాబాద్ చివర హయత్ నగర్ వనస్థలపురం ప్రాంతంలో కావచ్చు అండ్ కూకట్పల్లి పటాన్చెరు మియాపూర్ ఆ ప్రాంతంలో కావచ్చు మరింత వికృతంగా ఉంటుంది పరిస్థితి. సో అందుకే ఆ ప్రాంతంలో కూడా అలర్ట్ అవ్వాల్సి ఉంది.